ओह यार यार ये कितनी औसम है यार అన్న ఫేస్ లో ఆ స్మైల్ చూసిన తర్వాత మా టీమ్ మెంబర్స్ బి లైక్ और अभी तो रुको क्लाइमैक्स अभी बाकी है। हरे कृष्णा हरे राम हरे राम। అవునా నిజమా మీరు కూడా వాడాలి లే 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 నా రాజా లే లే నా రాజా చెప్పండి అమ్మా మీకు ఎట్లా అనిపించింది బాగుంది మాకు కూడా కొంచెం బాధలు మర్చిపోయి మీ దాంట్లో ఖుషిగా అనిపించింది ఓకే థ్యాంక్ యూ అక్క మీకు ఎట్లా అనిపించింది ఓకే థ్యాంక్ యూ మీకు ఎట్లా అనిపించింది ఇంకా క్యాన్సర్ పేషెంట్స్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు వాళ్ళకు ఫిజికల్గా ట్రీట్మెంట్ అయితే అందుతుంది కానీ మెంటల్గా మాత్రం ట్రీట్మెంట్ అందట్లేదు నార్మల్గా క్యాన్సర్ పేషెంట్స్ చాలా డిప్రెషన్లో ఉంటారు సో వాళ్ళ మైండ్ సెట్ని మార్చి వాళ్ళకు మంచి మెమొరీస్ ఇవ్వాలన్నదే మా కోరిక మంత్లీ వన్ డే క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళి క్యాన్సర్ పేషెంట్స్కి పాట పాడి వినిపిస్తాం ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వాళ్ళతో పాట పాడిస్తాం వాళ్ళతో మేము అంతాక్షరి కూడా ఆడుతాం ఇదంతా చూడాలంటే ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి లకడీ కపూర్లో ఉన్న ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ ఎంట్రన్స్ దగ్గర అయితే ఉన్నాము లోపలికి వెళ్ళేటప్పుడు కొంచెం భయంగా అనిపించినా సరే లోపలికైతే వెళ్ళిపోయాము లోపలికి వచ్చిన తర్వాత ఒక మైక్ సెట్ చిన్న స్పీకర్ తీసుకొని వార్డ్ నెంబర్ 1కి అయితే వెళ్తున్నాం వార్డ్ నెంబర్ 1లోనే ఈరోజు సెషన్ ఉంది సో ఎట్లా జరుగుతుంది ఏం జరుగుతుంది మొత్తం చూసేయండి వార్డ్ నెంబర్ 1లోకి వచ్చి మేడం వాళ్ళ పర్మిషన్ అయితే తీసుకున్న తర్వాత బెడ్లన్నీ వెతికితే ఈ బెడ్ దొరికింది మాకు సో ఇక్కడ మైక్ సెట్ని ఫిట్ చేసుకున్నాము స్పీకర్ మొత్తం కనెక్షన్ ఇక్కడైతే ఇచ్చేసాం రూమ్లోకి వెళ్ళిన తర్వాత పేషెంట్స్ అందరూ మమ్మల్ని వింతగా చూడడం మొదలుపెట్టారు వాళ్ళతో మంచిగా ఇంటరాక్ట్ అయిన తర్వాత పాటలు అయితే స్టార్ట్ చేసాము ముందే పాటలు స్టార్ట్ చేసేస్తే మేమేదో పాడుకుంటాం వాళ్ళేదో వినుకుంటా కూర్చుంటారు అంతే అసలు ఎట్లా పాడామో ఒక్కసారి వినేయండి మేఘాలతోటి రాగాల లేక నీ కంపినాను ఒక 2-3 పాటలు పాడిన తర్వాత వాళ్ళకు మా మీద నమ్మకం అయితే వచ్చింది ఓ 2 minutes ఎంటర్టైన్మెంట్ చేస్తారని అవునా నిజమా ఇలా 2 పాటలు అయ్యేసరికి వాళ్ళు రియాక్ట్ అవ్వడం మొదలుపెట్టారు మేము పాటలు పాడుతుంటే వాళ్ళు మాతో పాటు పాటలు పాడడం కానీ లేకపోతే క్లాప్స్ కొట్టడం కానీ చేస్తున్నారు ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వకముందే వాళ్ళకి చెప్పాము మనకున్న ఈ 2 అవర్స్లో ఫస్ట్ 1 అవర్ మేము పాటలు పాడతాం తర్వాత 1 అవర్ మీతో పాటలు పాడిస్తామని వాళ్ళు దానికి ఓకే అన్నారు పాత పాటలు వాళ్ళకు బోర్ అనిపిస్తున్నాయని తెలిసి వాళ్ళ కోసం ట్రెండింగ్ సాంగ్స్ అయితే ట్రై చేశాము అసలు ఆ ట్రెండింగ్ సాంగ్ ఏందో ఒకసారి వినేయండి చూపే బంగారం సాంగ్ మొత్తం వీడియో అయితే తీసాము వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని కొంచెం అయితే షార్ట్గా చూపిస్తున్నాం మీకు మేము పాటలు పాడుతుంటే మాతో పాటు కూడా వాళ్ళు పాటలు పాడుతున్నారు కావాలంటే మీరు కూడా చూడొచ్చు అక్కడ వాళ్ళ ఫేస్లో ఈ స్మైల్ చూసిన తర్వాత మాలో జోష్ ఎక్కువై డ్యాన్స్ కూడా చేశాము డ్యాన్స్ వీడియో కూడా పెడదాం అనుకున్నాం కానీ కొన్ని కారణాల వల్ల అది పెట్టలేదు మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వాళ్ళు క్లాప్స్ కొడుతున్నారు ఇంకొక వీడియో చూపిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు ఈ మాట విన్న తర్వాత మాకు ఒకటే రియాక్షన్ గుర్తొచ్చింది ओह यार यार ये कितनी औसम है यार ఈ అమ్మని పాట పాడమని చెప్తే వెనకాల అన్నం చూడండి ఎంత మురిసిపోతున్నాడో అమ్మ పాడితే మాతో పాటు కూడా అన్న విందామని వెయిట్ చేస్తున్నాడు అన్న ఫేస్లో ఆ స్మైల్ చూసిన తర్వాత మా టీం మెంబర్స్ బి లైక్ సింగర్స్ పాడిన పాటలు చాలా వింటుంటాము అలాగే సెలబ్రిటీస్ పాటలు కూడా వినుంటాం కానీ వీళ్ళు పాడిన పాటలు చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే ఒక మంచి ఆపర్చునిటీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా సింగర్ అవుతారు हरे कृष्णा हरे राम సూపర్ పాడుతారుగా
दुनिया से हमने लिया क्या, हम सबकी परवाह करे क्यों, हम सबको दुनिया दिया क्या। दम मर दम मिट जाए हम, बोलो सुबह शाम, हरे कृष्णा हरे राम हरे राम। అక్క పాట పాడిన తర్వాత అందరు సూపర్ అంటుంటే ఆమె ఏమన్నదో తెలుసా? సూపర్ సూపర్. అసలు ఆ అమాయకత్వానికి హ్యాండ్స్ ఆఫ్ అసలు. తర్వాత అంతాక్షరి అయితే స్టార్ట్ చేసాము. ఫస్ట్ వాళ్ళు పాడిన తర్వాత మేము పాడాలి. వాళ్ళు ఒక పాట పాడిరు కాబట్టి ఇప్పుడు మాటన్ పులకింతొస్తే యాగవా అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయబ్బా, అమ్మని నుమ్మని మొగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ, చిట్టపట్ట నడుముల ఉరుము. మాటన్ అయితే అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ టన్. కొంచెమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే డార్లింగే వసిన డార్లింగే, ఫీలింగే ఇది నీ ఫీలింగే. ఓకే గా 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 మీరు కూడా స్టార్ట్ చేయండి. ओह यार यार ये कितनी औसम है यार. మా మల్లెల వాన మనసంతా మధుమాసంలో విరపూసేనా, మధుమాసంలో విరపూసేనా. మీరు కూడా వాడాలి. ले 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 ना राजा, ले ले ना राजा. వాక పిల్ల మే గాజులో లంగారా, గాజువాక పిల్ల మే గాజులో లంగారా, నీ చెయ్యి కాపలేదా గాజు పెరగలేదా, గాజువాకే పిల్ల మరి గాజులోలమే పిల్ల మేము, గాజువాకే మేము సబ్బులో లంగారా, సబ్బువరం పిల్ల మేము సబ్బులో లంగారా, సబ్బువరం పిల్ల మేము సబ్బులో లంగారా, మీ లోపలేదా మా సబ్బులేదా, సబ్బువరమే పిల్ల మాది సబ్బులోలమే పిల్ల మేము, సిరిపురం పిల్ల మేము సీరలో లంగారా, సిరిపురం పిల్ల మేము సీరలో లంగారా, సిరిపురం పిల్ల మేము సీరలో లంగారా, మీ చెయ్యలేదా మా సీర కట్టలేదా, సిరిపురమే పిల్ల మాది సీరలోలమే పిల్ల మేము. అమ్మ ఫేస్లో ఆ హ్యాపీనెస్ని చూడండి, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. వాళ్ళు ఎప్పుడు ఇలానే ఆనందంగా ఉండాలని కోరుకుందాం. మేము ఇక్కడికి వచ్చి పాటలు పాడుతున్నాం కదా, మీకు ఎట్లా అనిపించింది, మీకు నచ్చిందా లేదా అని అడిగితే వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఏంటి ఒక్కొక్కరు చెప్పండి. ఇప్పుడు ఏమే చెప్పండి అమ్మా, మీకు ఎట్లా అనిపించింది? బాగుంది, మాకు కూడా కొంచెం బాధలు మర్చిపోయి మీ దాంట్లో ఖుషిగా అనిపించింది. ఓకే, థ్యాంక్ యూ అక్క. మీకు ఎట్లా అనిపించింది? ఓకే, థ్యాంక్ యూ. మీకు ఎట్లా అనిపించింది? ఇంకా మీరేమైనా సజెషన్స్ ఇస్తారా మాకు? బాగా పాడినామా? ఓకే, థ్యాంక్ యూ. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇట్లా ఉండాలి. అంటే మీకు ఎట్లా అనిపించింది? మీరు కూడా మమ్మల్ని ట్రై చేసినారు కదా, ఇంకా మేము ఓకే, థ్యాంక్ యూ. మీకు ఎట్లా అనిపించిందమ్మా? బాగుందా? బాగా అనిపించిందా నిజంగా? ఓకే, థ్యాంక్ యూ. మీకు ఎట్లా అనిపించిందమ్మా? బాగుందా? మేము కూడా వాడాలని మీరు
పాడేస్తున్నారు పాట అట్లా. ఈ సొంతంగా మీరు పాడిరనుకో అది మాకు నచ్చినట్టు అనిపిస్తుంది. అరే వాళ్ళు సొంతంగా పాడి అంటే ఇప్పుడు మా థీమ్ ఏమందంటే మేమే ఎంజాయ్ చేయడం కాదు, మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయాలి. అది అందుకోసం మీరు అట్లా. మీతో పాటు మేము కూడా పాడాం కాబట్టి అట్లా. ఇప్పుడు అంటే అంతాక్షరి ఎప్పుడు ఆడారు మీరు చెప్పండి? అంతాక్షరి ఎప్పుడు ఆడారు లాస్ట్ టైం? ఎప్పుడు? ఎప్పుడు ఆడలేదు, ఇదే ఫస్ట్ టైం అంతాక్షరి ఆడడం. ఆగో ఇదే ఫస్ట్ టైం అయితే ఇదే ఫస్ట్ టైం మేము అంతాక్షరి ఆడడం. అంటే మీకు ఒక మంచి మెమొరీ అయితే ఇచ్చినాంగా, అది చాలు. This flying, 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 flying. తారం తెంచుకున్న కైతలాగా. ఇది ఫస్ట్ టైం అంతాక్షరి ఆడడం. అంటే మీకు ఫస్ట్ టైమా అంతాక్షరి? ఇదే ఫస్ట్ టైం అంతాక్షరి ఆడడం. ఎవరికైనా సెకండ్ టైం ఇట్లా ఉండేదా? ఇదే ఫస్ట్ ఇగో టైం అంతాక్షరి ఆడడం. ఇంకో ఒక సజెషన్ చెప్పాలా? ఇదే ఫస్ట్ టైం అంతాక్షరి ఆడడం. అంటే ఇది మేము చెప్తున్నామా అనేది కాదు, కానీ మీరు ఎప్పుడన్నా ఫ్రీగా ఉంటే మీరు పాడుకోండి, మస్తు ఉంటుంది, ఎంజాయ్ అనిపిస్తుంది కదా. సంగీతంతో రాల్సని ఇలాంటి ఊరికేం రాలే కదా, అవన్నీ నిజాలు. సో ఇంతటితో మా సెషన్ అయితే అయిపోయింది. మేము వెళ్తున్నప్పుడు వాళ్ళు అయితే బాగా చెప్తున్నారు. మేము రూమ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ కిటికీ నుంచి కూడా బాగా చెప్తున్నారు. అది చూసిన తర్వాత మస్తు అనిపించింది మాకు. మైక్ సెట్ మిగతా వస్తువులన్నీ కూడా హాస్పిటల్ వాళ్ళకు రిటర్న్ చేసి మెట్రోకి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఇలా అయితే క్యాన్సర్ హాస్పిటల్లో మా సెషన్ అయితే పూర్తయింది. మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి.